హాయ్ హలో టుడే స్పెషల్ ఇన్స్టాంట్ మజ్జిగ పొడి ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా కావాల్సినవన్నీ ఇప్పుడు చెప్పేస్తాను. ధనియాలు, జీలకర్ర, వాము, సొంటి వచ్చేసేసి 8 నుంచి 10 గ్రాముల వరకు తీసుకోవచ్చు. సో 1 టీ స్పూన్ వచ్చేసేసి మిరియాలు, 1.5 టీ స్పూన్ వచ్చేసేసి చక్కగా కల్లుప్పు. సో ముందుగా అయితే ఒక ప్యాన్ని బాగా హీట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఆ ప్యాన్లోనే ఒక చిన్న కట్ట, ఎలా చెప్పాలి, ఒక 5 నుంచి 7, 8 రెమ్మల వరకు తీసేసుకోవచ్చు. కరివేపాకుని బాగా హీట్ అయ్యాక దాంట్లో బాగా కడిగేసి పెట్టుకున్న కరివేపాకుని తీసేసుకొని దాంట్లో తడిపోయే వరకు బాగా రేకుల్లా ఉంటుంది కదండి, ఎండిపోయిన ఆకుల్లాగా, అలా మొత్తం పొడిపోయే వరకు నీట్గా వేపి పక్కన పెట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా, నాకైతే చాలా టైం పట్టింది. ఈ లోపల మనం సొంటి 8 నుంచి 10 గ్రాములు తీసేసుకున్నాను నేను. ఎక్కువైతే మళ్ళీ కారం అవుతుంది కదా, అందుకని దీన్ని ఇలా మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం దంచి పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇలా బాగా ఎండకి ఎండిపోయినట్లు ఎలా ఉంటాయో అలా నీట్గా వేగిపోయాయి. కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో హై ఫ్లేమ్లో పెట్టనేకూడదు. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా నీట్గా మనం వేయించేసుకోవాలి. ఎస్, ఆల్మోస్ట్ నాకు పూర్తిగా వేగిపోయాయి. ఒక 5 మినిట్స్ పట్టింది. ఇప్పుడు అదే బాండీలోనే 1 కప్పు ధనియాలు వచ్చేసి మనకి హీట్ని తగ్గిస్తుంది. అదే కప్పుతోనే మళ్ళీ జీలకర్ర 1 కప్పు తీసేసుకున్నాను. ఈ రెండు కూడా మనకి సమానంగా ఒకే క్వాలిటీతో తీసేసుకోవాలి. ఆల్రెడీ పెనం కాగిపోయింది కాబట్టి దాంట్లోనే వేస్తాం కాబట్టి దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో గింజ మొత్తం వేగిపోవాలి, లేదంటే తాగడానికి అంత రుచి అనిపించదు. ఈ జీలకర్ర వచ్చేసి మనకి జీర్ణక్రియకి బాగా హెల్ప్ చేస్తుంది. అదే దాంట్లోనే 1 టీ స్పూన్ చాలు, అంతకుమించి ఎక్కువ వద్దు. హాఫ్ టీ స్పూన్ అయినా ఓకే. మిరియాలు, సో ఇందాక సొంటి మొత్తం దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసాను. ఇవి వేయించినప్పుడు మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు నేను 3 నుంచి 4 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఇలా మొత్తంగా వేయించేసుకున్నాను. ఆల్మోస్ట్ నాకు బాగా వేగిపోయింది. ఇప్పుడు మొత్తం మనం చక్కగా రిమైనింగ్ ఏమున్నాయి మీకు ఉన్నవన్నీ కూడా ఇలా పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు ఎస్, వాము అండి. వాము అయితే కనుక అరుగుదలకు ఎక్కువగా యూజ్ అవుతుంది. ఈ వామును కూడా జస్ట్ ఈ దించే ముందు జస్ట్ చిట్టపట అంటే చాలు, మళ్ళీ చేదు ఎక్కువైపోతుంది. అందుకని నేను దించే ముందు వేసేసుకొని సరిపెట్టేశాను. నాకు మొత్తంగా అయితే కరెక్ట్గా ఇలా. ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం వేరే దాంట్లోకి తీసేసుకుందాం, వేరే ప్లేట్లోకి. ఆల్రెడీ కరివేపాకు వేయించి పెట్టేసుకున్నాం కదా, నేను దాంట్లోనే వేసేసుకుంటున్నాను. వాము మరీ ఎక్కువగా వేగినట్లయితే కనుక చేదు వస్తుంది. సో దించే ముందు వేసుకొని జస్ట్ చిటపట అంటే సరిపోతుంది. దాంట్లోనే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు కల్లుప్పు, అదే రాళ్ళుప్పు అంటారు కదండి, అది ఆ ఉప్పుని వేసేసుకొని దాంట్లోనే ఇంకొంచెం 1 టీ స్పూన్గా వద్దు, ఒక చిటికెడు ఇంగు వేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ చాలు, చిటికెడు, ఒకే 1 చిటికెడు చాలు. వీటన్నిటినీ ఇంకేమన్నా తేమ ఉన్నట్లయితే ఆ ఉప్పుతో సరిపోతుంది. ఆ ఉప్పు కూడా ఈ మిగిలిన ఆవిరితో వేగిపోతుంది. 1 టీ స్పూన్ ఎట్టి పరిస్థితుల్లో వేయద్దు, ఇంగువ ఎక్కువ అవుతుంది. మనకి అంత ఎక్కువగా తినరు, అది పూర్తిగా ఆప్షనల్. సో నేను 2 చిటికెల నుంచి 1 చిటికెడు మించి వేసుకోలేదు. వీటన్నిటిని కూడా మిక్సీలో చల్లారిపోయాక మనం ఒక మిక్సీలో తీసేసుకొని దాన్ని పొడి పట్టేసుకుందాం. చూసారు కదా, మొత్తం కలిపేసేసుకున్నాను. ఆల్మోస్ట్ నాకైతే చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీలో వేసేసాను. ఈ మిక్సీని మొత్తం కూడా బాగా మంచిగా మెత్తని పౌడర్ లాగా పట్టేసుకుందాం. ఇలా పౌడర్ పట్టేసాక ఒక జల్లెల్లో వేసేసుకొని దాన్ని జల్లించుకోవాలి. చివరిలో మనకి కొంచెం మిగులుతుంది. సో ఈ జల్లించడం ఎందుకు అంటే, ఇది ఏమైనా గడ్డలు కట్టేసాయంటే కనుక మజ్జిగలో చిలికినప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. అదే ఇలా ముందుగానే పొడి పట్టుకోవడం వల్ల, జల్లెడ పట్టుకోవడం వల్ల కలుస్తుంది బాగా. మజ్జిగ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. హాట్ సమ్మర్ని కూల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇన్స్టాంట్ మజ్జిగ పొడి ప్లస్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు 1 గ్లాసు కాకుండా, లీటర్ కన్నా తక్కువ కాకుండా తాగుతూ ఉండాలనుకుంటే ఈ పొడి మనం ఖచ్చితంగా తయారు చేసి పెట్టుకోవాలి. సో ఫ్రెష్ పెరుగు, కుండ పెరుగులో ఇంచి మనం ఈ పెరుగుని తీసేసుకొని నేను ఎప్పుడైతే బాటిల్లో చేసేసుకుంటాను, లేదనుకుంటే కవ్వంతో చిలుక్కోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ బాటిల్లోకి సపరేట్ చేసేస్తాను పెరుగు. 1 కప్పు పెరుగుకి 1.5 నుంచి 2 కప్పుల వరకు నీళ్ళు పోసుకోవచ్చు, అంతమించి వద్దు. 2.5 కప్పులు అయితే మరీ పలచగా ఉంటుంది, లైక్ వాటర్ తాగినట్లు ఫ్లేవరు మిస్ అవుతుంది. అందుకని 1 కప్పుకి
1.5 నుంచి 2 కప్పుల వరకు వాడుకోవచ్చు వాటర్. నేనైతే 1 కప్పు పోసేసుకున్నాను కదండి. ఇప్పుడు దీంట్లోనే ఆ మజ్జిగ పొడి కూడా వేసేసుకుందాం. నేను ఎప్పుడు ఇలా బాటిల్లో చేసేస్తూ ఉంటాను మజ్జిగ. ఎస్, 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. 1 లీటర్కి 1 నుంచి 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. దీంట్లోనే ఆల్రెడీ సాల్ట్ వేసాం. సో సాల్ట్ చాలదు అనుకుంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు. దీంతోపాటు ఒక 4 నుంచి 5 చుక్కలు నిమ్మకాయ రసం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎస్, ఆల్మోస్ట్ మొత్తం వేసేసాం మనం. ఒక 4-5 టీ స్పూన్స్ కానీ 4-5 చుక్కలు నిమ్మరసం పిండడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నైట్ పూట తాగడం వల్ల జీర్ణక్రియ చాలా బాగుంటుంది. ప్లస్ ఈ బీపీ షుగర్లు ఏవి అదుపులోనూ ఉంటాయి. ఎస్, మొత్తం చిలికేసేసి దీంట్లో వాటర్ పోసేసుకొని లెట్స్ సర్వ్ ఇట్. దీన్ని ఒక ఎయిర్ కంటైనర్లోకి మనం తీసి పెట్టుకుంటే చక్కగా ఒక 2 నుంచి 3 మంత్స్ వరకు ఉంటుంది ఈ పొడి. చల్లని నీళ్ళల్లో వేసుకున్నా ఓకే, లేదా ఇలా చిరికేసి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా ఓకే. ఎస్, లెట్స్ సర్వ్ ఇట్. డూ సబ్స్క్రైబ్.